హాయ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్ సాదికా తెలుగు ఛానల్ వెల్కమ్ అండి. నేను ఈ రోజు కంపోస్ట్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. దాత్రి వర్మి కంపోస్ట్ దగ్గరకు వచ్చాము మనము. తనతో మాట్లాడదామండి. కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళకి క్వాలిటీ నచ్చకపోతే నాకు చేతికి వచ్చిన కాడికి ఇట్ట పడిపోయింది. కంపోస్ట్ క్వాలిటీ ఎలా తెలియాలి మనకి? క్వాలిటీ అంటే మనం పట్టుకుంటే మనకి మనం ప్రెస్ చేసినప్పుడు మనకు పగిలిపోవాలి, మళ్ళీ విడిపోవాలి. మట్టి అనేది విడిపోవాలి. మనకి వర్మి అనేది మనం ముద్ద చేస్తే విడిపోవాలి. విడిపోకుండా అంతే ఉండి మనం ఒత్తితే విడిపోయేదైతే అది వర్మి అనుకోవద్దు. మనం ఇట్లా పట్టుకుంటాం కానీ ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు ఇట్లా విడిపోవాలి. మనకు వర్మి అనేది విడిపోకుండా అంతే ముద్దలాగా ఉందంటే మాత్రం ఆ దాంట్లో కంపల్సరీ మనం వర్మి అనుకోవద్దు. అంటే దీంట్లో మీరు ఏమేమి కలుపుతారు, ఎలా వేస్తారు దీంట్లో కలిపేది ఏం లేదు, మనం పేడతో తయారు చేసి ఓన్లీ పేడ, ఇంకా పేడ విత్ వాటర్. మరి ఇది పేడ మొత్తం ఇలా ఈ స్టేజ్ కి మారుతుందా మీకు? ఈ స్టేజ్ కి మారి మనకి ఎన్ని డేస్ పడుతుంది? 45 days 50 days పడుతుంది. 45-50 days పడుతుంది. 50-40. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే ఎలా? మా దగ్గరికి రావాలంటే ఫోన్ చేసి మాకు ముందు చెప్పాలి, ఇంత రిక్వైర్మెంట్ ఉందని చెప్తే మాకు ఇవాళ కావాలంటే 1 day ముందు బిఫోర్ మాకు ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ఒక బ్యాగ్ మీరు డోర్ డెలివరీ చేయగలుగుతారా? నేను చెప్పగలేదు ఒకటే. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి డోర్ డెలివరీ 1 bag 2 bags మనం చేయలేము. హోమ్ డెలివరీ మనం చేయలేము. హోమ్ డెలివరీ కావాలంటే ఇప్పుడు ఒక 10 houses ఉన్నాయి, 10 ఇళ్ళు ఉన్నాయి. 10 మంది కలిపి మనకు ఒక 15 bags 20 bags మనకు ఆర్డర్ కానీ ఇవ్వగలిగితే మనం హోమ్ డెలివరీ ఇస్తాం, విత్ ఛార్జెస్ ఉంటాయి. 1 bag 2 bags ఇస్తా అంటే మాత్రం ఎక్కడ నమ్మకండి, మీరు కాల్ చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీరందరూ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మీరు ఒక 10 bags ఒక 15 bags అట్లా ఒక 50 bags అలా తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మిగులుతాయి. మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్మి కంపోస్ట్ కంప్లీట్గా ప్రతి వీక్ వేయమని చెప్తూ ఉంటారు. ప్రతి వీక్ మొక్కకి మనకి అవసరమా? వీక్లీ అవసరం లేదు మేడం. ఎన్ని రోజులకు ఒకసారి వేయాలి? మనకు మినిమం వచ్చేసి ఇప్పుడు మనం చెట్టు వేస్తాం. చెట్టు వేసినప్పుడు కనీసం దానికి 1 month లేదంటే ఒక 25 days 1 month అంతే. 1 month దాటినాక అది చెట్టును బట్టి, ఇప్పుడు చెట్టును పెట్టిన వాళ్ళు ఉంటారు మేడం, అలా తెలుసు. మట్టిలో వేస్తే ఎంత క్వాంటిటీ వేయాలి? ఇప్పుడు వేప పిండి, వర్మి కంపోస్ట్, కోకో-పీట్ ఇది మొత్తం కలిసి 50% ఉంటే మట్టి 50% ఉన్నారు. మరి మీ మట్టి మొత్తం తగ్గింది. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఉన్నారు, మట్టి మొత్తం కంప్లీట్ గా తగ్గించి ఓన్లీ వర్మి కంపోస్ట్ కోకో-పీట్ వేస్తున్నారు. దానివల్ల మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా మీరు ఒక సలహా? అసలు మనం భోజనం పెట్టుకుంటాం అన్ని ఇప్పుడు అన్నం ఎక్కువ వేసుకుంటాం, కూర తక్కువ వేసుకుంటాం. అన్నం తక్కువ వేసుకుని కూర ఎక్కువ వేసుకుంటే ఎట్లా ఉంటుంది? తినలేము. సేమ్ అది కూడా అంతే. ఇప్పుడు మట్టి మెయిన్ మొక్కకి మనం మట్టి, ఆ మట్టికి బలం ఇవ్వడానికి ఇవన్నీ వేస్తున్నాం. అంతేగాని ఈ బలాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ వేసామంటే మా మొక్క బలం ఎక్కువైపోయి చచ్చిపోద్ది. వచ్చేసి 4.5 rupees మేడం కేజీ. మీ దగ్గర కోకో-పీట్ దొరుకుతుందండి? కోకో-పీట్ ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తాం. ప్రత్యేకంగా దొరికిద్దని చెప్పలేదు. మన కాడ వచ్చేసి వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్ ఎంత ఉందండి? నీమ్ పౌడర్ వచ్చేసి 3 రకాలు ఉన్నాయి మేడం. ఒకటి 700 బ్యాగ్ వచ్చేసి, రెండో బ్యాగు 1000 rupees. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసేమో 1600. ఫస్ట్ క్వాలిటీ అంటే ఫస్ట్ క్వాలిటీలోనేమో వచ్చేసేమో 90% వేపకాయ, సెకండ్ క్వాలిటీలో 50%, లాస్ట్ క్వాలిటీ వచ్చేసేమో అంటే లీస్ట్ క్వాలిటీలో 10% 15%. దీన్ని ఇష్టపడి తీసుకునే వాళ్ళైతే మనకు పర్లేదు. మళ్ళీ రేపొద్దున లీస్ట్ తీసుకెళ్ళి తక్కువ ఉందని చెప్పి బాగలేదంటే మాత్రం మనం చేయగలం. అది రైతు ఇష్టం. సుబ్బారావు గారు కోకో-పీట్ 2 బస్తాలను వర్మి 1 బస్తా నేను అంటారు. కోకో-పీట్ ఎప్పుడైనా సరే మితిమించి వేస్తే మొక్క నిలబడదు. మొక్కకు అనేది బిగుసు కావాలా, లూజు కావాలి, 2 కావాలి. కోకో-పీట్ వేస్తే నీకు ప్రెస్సింగ్ అయింది, మొక్క యాడ్ నిలబడింది, బలం పెరిగేకుంది, మొక్క ఎదిగినప్పుడు పడిపోయింది. ఆ ఎక్స్పెరిమెంట్ నేనే చేసా ఇంట్లో. నేను కొత్తిమీర అవన్నీ వేసా, కోకో-పీట్ వర్మి వేసి ట్రై చేసా. నాకు చేతికి వచ్చిన కాడికి ఇట్ట పడిపోయింది. మనకు వర్మి అనేది పైన వేస్తున్నారు చాలా మంది. పైన అస్సలు వేయకూడదు, మట్టిలో మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేస్తేనే అప్పుడు మనకు దాంట్లో ఉన్న విటమిన్స్ అనేది వెళ్తాయి, లేకపోతే మనకు కష్టం. ఇప్పుడు మనం సాయిల్ కంప్లీట్ గా ఎలా కలపాలండి? వర్మి కంపోస్ట్ ఎంత సాయిల్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనకి కుండీలో పెడుతున్నారు అనుకోండి, ఫస్ట్ టైం పెడతాం 50% మట్టి అడపోసుకోవాలి. దానిపైన ఒక బ్యాగ్ వర్మి, ఇంత ఒక 25 kgs 20 kgs కోకో-పీట్, వేప పిండి
వేపపిండి కూడా ఎక్కువ కోకోపీట్ లేకుండా కూడా మనం చెట్లను పెట్టుకోవచ్చా? కంపల్సరీ చేయొచ్చు అది. మరి కోకోపీట్ వాడడానికి కారణం ఏంటి? ఇంత కారణం అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, హోండా బైక్ ఉంది, ఇద్దరు ముగ్గురు వచ్చి అబ్బా సూపర్ రా అన్నారు, హోండాకి రీసేల్ పెరిగినట్టే. ఇప్పుడు కోకోపీట్ ఉంది, కోకోపీట్ వల్ల ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ ఏం చెప్పారు, అబ్బా వాటర్ బాగా వాటర్ స్టోరేజ్ అంటే ఒకటి చెప్తాను మేడం, వర్మిలో కూడా స్టోరేజ్ ఉంటుంది, వర్మిలో కూడా స్టోరేజ్ ఉంటుంది, ఉండదని నేను అంటే వాటర్ స్టోరేజ్కి అనే అనుకోవద్దు. కోకోపీట్ అనేది ఏంటంటే అంటే నేల టైట్ అవ్వకుండా లూజ్ ఉంటుంది కొద్దిగా, దానికోసమే వేస్తారు. కానీ వాటర్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనం గార్డెన్ పెట్టేదే వాటర్ టైంపాస్కి. ఇప్పుడు మనం ఏదో ఇంట్లో ఉంటున్నాం లేడీస్, పైకి వెళ్ళి వాటర్ కొట్టుకుందాం అనే ఒక ఫీలింగ్తోనే చెట్లు వేస్తారు, అంతేగాని వాటి మీద లక్షలు సంపాదిద్దాం అనేది కాదు. వాస్తవం అది. మనం ఏంటంటే వాటిని చూస్తే మనకు సంతోషం వస్తుంది, తెలియని సంతోషం వస్తుంది, బట్ దానికోసం మొక్కలు పెంచుకోవడమే తప్ప. ఏంటంటే వాళ్ళ తృప్తి కోసం కోకోపీట్ వేసుకోవడం తప్పలేదు, కాకపోతే మితిమించి మాత్రం అయ్యేది. కాకుండా కోకోపీట్ కాకుండా ఇది మన డ్రై లీవ్స్ తోటి కూడా కంపోస్ట్ చేస్తుంది. డ్రై లీవ్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఇద్దరు ముఖ్య కస్టమర్స్ ఏమన్నారు అంటే, మన వరి పొట్టు ఉంటుంది, మనం వరి పొట్టు వేస్తున్నారు, మళ్ళీ వరి పొట్టు కూడా మిక్సింగ్ చేస్తున్నారు. వరి పొట్టు వేస్తున్నారు, దానివల్ల లాభం ఏమన్నా ఉందా? ఇదే లూజే అంతే, దానివల్ల మనకు లాభం ఏం లేదు. ఓన్లీ మట్టి మనకి మెయిన్ బలం వచ్చేది వేపపిండి, వర్మి కంపోస్ట్. వేపపిండి ఎందుకంటే పురుగు రాకుండా అది కాపాడుతుంది, వేరు వ్యవస్థ పాడవకుండా. వర్మి ఏంటంటే బలాన్ని ఇస్తుంది. మళ్ళీ ఒకసారి మీ పేరు, అడ్రస్, లొకేషన్ చెప్పండి మళ్ళీ మనకి. నా పేరు వచ్చేసి సుబ్బారావు, ఈ అడ్రస్ వచ్చేసి మన పెద్దంబర్పేట్, హైదరాబాద్ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి వచ్చినాక సెవెంత్ లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ షెడ్. వింటున్నారా అండి? మీకు బెస్ట్ క్వాలిటీ ఉందండి, నేను చూశాను. మీరు రండి, మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి. ఒకవేళ వాళ్ళకి క్వాలిటీ నచ్చకపోతే మళ్ళీ మీరు రిటర్న్ తీసేసుకుంటారా? క్వాలిటీ నచ్చపోతే అంటే ఒకటి మేడం, ఇప్పుడు మా ఆటో అతను వస్తాడు, అక్కడే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆటో వస్తుంది, చెక్ చేసుకోండి, మీకు నచ్చపోతే అది ఆటోలో వాపస్ పంపండి. ఇంటికి వచ్చి డెలివరీ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చినాక చూసుకొని ఇది బాగాలేదంటే మటుకు రాలేదు. అట్లా మీరు చూసుకోండి. వింటున్నారా అండి? ఇప్పుడు మీరు ఒక 10 బ్యాగులు తీసుకున్నప్పుడు ఒక బ్యాగ్ ఓపెన్ చేసుకోండి, అది మీరు తీసుకోవచ్చు లేదా రిటర్న్ పంపించవచ్చు. ఒక బ్యాగ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి, అంటే ఒక బ్యాగ్లోనే మంచిది ఇస్తారా అని కాదు, మీకు ఏ బ్యాగ్ అయితే నచ్చుతుందో ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసుకోండి, బాగుంటే క్వాలిటీ ఉంచుకోండి, లేదంటే రిటర్న్ పంపించండి. ఇక్కడికి రండి, ఒకసారి చూడండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.